మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ, వేదిక్ సైంటిస్ట్. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ప్రతి రోజుకి ఒక విశిష్టత అనేది ఉంటుంది. సో ప్రతి నెలలో పౌర్ణమి, అమావాస్య అనేవి వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు కొంతమంది దీపాలు వెలిగించలేరు. కొంతమంది కొన్ని రోజులలో మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం రోజులలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా చూసుకుంటే పౌర్ణమి రోజు ఇంకా కొంతమంది అభిషేకాలు చేయడం, ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సో పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అంటారు? అలా పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి? సాధారణంగా పౌర్ణమి రోజున ఇష్టదేవ పూజ చేయడం అన్నది శాస్త్రంలో చెప్పబడింది. ఇష్టదేవతారాధన. ఎందుకంటే పౌర్ణమి తిథి సకల దేవతా స్వరూపము. అందుకే మనకు చంద్ర సహోదరి అయిన నమో నమః అని కూడా అమ్మవారి యొక్క నామాల్లో చెప్పబడుతుంది. పౌర్ణమికి విశేషంగా అధిష్టాన దైవం సాక్షాత్తు లలిత అమ్మవారే. చాలామంది లలితా సహస్రనామ పారాయణ పౌర్ణమి రోజు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళైతే శ్రీ సూక్త పారాయణ చేస్తూ ఉంటారు. అలానే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఉమామహేశ్వర స్వామి వ్రతాన్ని పౌర్ణమి రోజు చేస్తూ ఉంటారు. అలానే స్వామివారికి ఇష్టమైనటువంటి తిథి కూడా పౌర్ణమే. ఎవరికి? హరిహరాదులిద్దరికి. అందులో విశేషించి సత్యనారాయణ స్వామి వారికి ఇష్టమైనటువంటి తిథి కూడా పౌర్ణమే. అందుకే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలన్నీ కూడా పౌర్ణమి రోజే జరుగుతూ ఉంటాయి. పౌర్ణమి విశేషత ఏంటిది అనంటే 16 కళలతో, 16 కళలతో పూర్ణత్వంగా పొందినటువంటి పరబ్రహ్మ స్వరూపమే పౌర్ణమి. ఆ పౌర్ణమి తిథికి అధిష్టాన నక్షత్రం ఏమిటి అనంటే కృత్తికా నక్షత్రం. అందుకే కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి కనుక కార్తీక పౌర్ణమి అని దానికి అంత విశేషం. అలానే ఆశ్వీజ పౌర్ణమి. ఏ నెలలో వచ్చేటటువంటి పౌర్ణమికి ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క అమ్మవారు అధిష్టానదాత్రిగా ఉంటారు. అందుకని మన ఇష్టదైవాన్ని పౌర్ణమి రోజున ఆరాధించడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఎలాంటి కోరికలైనా తొందరగా నెరవేరుతాయి. గురుగారు, మరి ముఖ్యంగా పౌర్ణమి రోజు కొంతమంది తెలిసి తెలియక మాంసాహారం తింటుంటారు. కొంతమంది తినరు, కొంతమంది తింటుంటారు. సో ముఖ్యంగా ఆ పౌర్ణమి రోజు తినొచ్చు అంటారా? సాధారణంగా పౌర్ణమిని వ్రతంగా ఆచరించేటటువంటి వాళ్ళైతే తినకూడదు తల్లి. కానీ శాస్త్రంలో మాంసాహారం కానీ, మద్యము కానీ ఏ రోజు తినకూడదు అని అంటే ముఖ్యంగా 3 రోజులు చెప్పబడింది. ఒకటి ఆదివారం, 2 మంగళవారము, 3వది శనివారం. అందుకే మనకు ఆదిత్య హృదయంలో కావచ్చు, మిగతా దాంట్లో కావచ్చు, స్త్రీ తైల మధు మాంసాన్ని ఏత్యజంతి రవేర్దినే సప్తజన్మ కృతం పాపం జన్మ జన్మ దరిద్రత. ఆదివారము, మంగళవారము, శనివారము, ఒక్కొక్కసారి సందర్భాన్ని బట్టి శుక్రవారం కూడా తినకూడదు. ఇలా ఈ వారాల్లో ఎవరైతే స్త్రీ తైల మధు మాంసాన్ని సొంత భార్యతో కూడా సంభోగం చేయకూడదు ఆదివారం. ధర్మపత్ని అయినా అది నియమం. వాటికి కూడా కొన్ని సమయాలు ఉంటాయి. తర్వాత నెత్తికి ఆయిల్ రాసుకోకూడదు, గోర్లు తీసుకోకూడదు, మధువు మాంసము తినకూడదు, ఏత్యజంతు రవేర్దిన. ఇవన్నీ కూడా రవివారాలు. చాలామంది ఓన్లీ ఆదివారమే అనుకుంటారు. ఇవన్నీ కూడా రవివారాలే. కానీ గురుగారు, ఇప్పుడున్న జనరేషన్ లో చాలా మంది ఈ అన్ని రోజుల కంటే ముఖ్యంగా ఆదివారం ఇంట్లో ఉంటారు కాబట్టి, ఒక సెలవు అనేది మన బ్రిటిషర్స్ కాలం నుంచి మనకు ఒకటి హాలిడే అని ఇచ్చారు కాబట్టి ప్రతిరోజు ఆ రోజు ఏదైతే సండే ఉంటుందో, ముఖ్యంగా చాలా మంది ఏదైతే మిగతా రోజులు చేసుకోలేరో ఆ పర్టికులర్ సండే రోజు గోర్లు తీసుకోవడం కానీ, ఇప్పుడు సండే అంటే ఖచ్చితంగా మన దగ్గర నాన్ వెజ్ అనేది ఉంటుంది. సో సండే నాన్ వెజ్ తింటుంటారు, మరి గోర్లు కట్ చేసుకుంటుంటారు, భార్యాభర్తలు అలాంటివి జరుగుతుంటాయి. సో మరి ఇదేంటంటారు గురుగారు? మీరు అడిగిన ప్రశ్నలోనే ఉంది సమాధానం. ఇందాక మీరేం చెప్పారు? బ్రిటిష్ కాలం నాడు అని. దీనికి కారణం వాళ్ళే ఇచ్చారు కదా మనకి ఆదివారం ఒక హాలిడే అని, మన భారతీయులకు వాళ్ళే ఇచ్చారు. దానికి కారణం ఏమిటి అనంటే బ్రిటిష్ పరిపాలన మరియు ఇస్లామిక్ పరిపాలన జరగక ముందు ఈ భారతదేశంలో అనేక రకమైనటువంటి గురుకులాలు ఉండేటివి. ఈ గురుకులాల్లో విద్యాబోధనలు జరుగుతూ ఉన్నాయి.
అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో మేకలా అనేటటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో మెకాలే, యాక్చువల్గా మెకాలే అనేటటువంటి వ్యక్తి, ఈ మెకాలే అనేటటువంటి వ్యక్తి మనల్ని చూసి మన విద్యా విధానాన్ని ఆశ్చర్యంతో ఇచ్చేసి ఫస్ట్ భారతీయుల్ని బానిసలుగా చేయాలి అని అంటే మన విద్యను మన జ్ఞానాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి అందించకుండా ఉండాలి, వాళ్ళు బాగుపడకూడదు అంటే ఎడ్యుకేషనే ప్రధానం. అర్థమైందా? ఒక ఇంజనీర్ ఉన్నాడు, స్టేట్ ఫస్ట్ కానీ సబ్జెక్ట్ లేదు, సర్టిఫికెట్లో స్టేట్ ఫస్ట్ సబ్జెక్ట్ లేదు, అతను కట్టడాలు నిలుస్తాయా అతను కట్టినని కదా? ఒక డాక్టర్ ఉన్నాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిండు, నాలెడ్జ్ లేదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు, ప్రాణాలు కాపాడుతాడా? అలానే మన యొక్క విద్యా విధానాన్ని దెబ్బతీస్తే భారతీయులందరూ బ్రిటిషర్స్కి బానిసలుగా బ్రతుకుతారు అనేటటువంటి ఒక నీచపు ఆలోచనతో ఆ రోజు మెకాలే అనేటటువంటి వ్యక్తి మన యొక్క ఆదివారం రోజున తినకూడదు అని మన శాస్త్రం చెప్పింది కాబట్టి ఆదివారం రోజునే పార్టీసు, ఆదివారం రోజునే సెలవు, ఆదివారం రోజే మస్ట్ అండ్ షుడ్ మీరందరూ రోగాల పాలన పడాలి అని టీని కాఫీని మనకు అలవాటు చేశాడు. అలానే మద్యము మాంసము మనకు అలవాటు చేశాడు. ఆదివారం రోజే సెలవు తీసుకోవాలి అని. ఇవన్నీ టీపాలు కాఫీ భారతీయ ఇవా అమ్మ సాంప్రదాయాలు. ఖచ్చితంగా ఆవు పాలు మాత్రమే తాగేవాళ్ళం మనము టీ ప్లేస్లో కషాయాలు తాగేది, అది ఆరోగ్యాన్ని ఇచ్చేది 100 సంవత్సరాలు. రాగి జావ, సంకటి జావలు, ఔషధాలు, కటిక రోగనిలు ఇవన్నీ కషాయాలు తాగేది, అల్లం తాగేది. ఇప్పుడు టీ కాఫీ రకరకాలు, ఇవన్నీ కూడా అనారోగ్యాన్ని ఇస్తాయి. గ్రీన్ టీలు అంటారు కానీ గ్రీన్ టీ కూడా అనారోగ్యాన్నే ఇస్తుంది. అనారోగ్యాన్ని ఇవ్వనివి అంటే చక్కని ఆవు పాలు మరియు పండ్ల రసాలు, జ్యూసులు తాగండి, ఇవన్నీ కూడా ఇవి. సో అప్పుడు ఆ కాలంలో ఈ మెకాలే లాంటి కొంతమంది వ్యక్తులు శాస్త్రాన్ని మన జ్ఞానాన్ని భవిష్యత్తు తరాల వాళ్లకు అందకుండా చేసి వాళ్ళను బానిసలుగా చేసి కామ క్రోధ లోభ మోహ మరమాత్సర్యాలకు అలవాటు పడే విధంగా ఈ సిస్టమ్ని డెవలప్ చేస్తూ ఇప్పటికీ కూడా ఇందులోంచి బయటకు రాకుండా ఉన్నారు మన వాళ్ళు. ఖచ్చితంగా ఆదివారం వస్తే వాళ్ళకు ముక్కలేంది ముద్ద దిగదు అనేటటువంటి స్థితికి దిగజారారు వాళ్ళు. అందుకే ఫైనాన్షియల్గా రోగాలతోని ఈ దేశం రకరకాలుగా ఇబ్బందులు పడడానికి కారణం ఇవే. ఆదివారం రోజున, మంగళవారం రోజున, శుక్రవారం రోజున, శనివారం రోజున మాంసాహారాలు పనికిరాదు, మద్యము పనికిరాదు, మంచి చెప్తే వినరాదు, మా ఇవి వినబడవు, శాస్త్రం ఇదే చెప్పింది కనుక ఇవి పనికిరాదు. ఇలా ఎవరైనా చేస్తే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్ర, 7 జన్మల వరకు రోగాలతోనే ఉంటారట. ఈ తరాలు, ఈ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. ఒక్కడు తాగినా కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. ప్రయత్నపూర్వకంగా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు పిల్లలు చెడిపోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది, పెద్దలు చెడిపోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత అత్తమామలది, సమాజంది, గురువులది. అందుకని ఒక గురువుగా మా వంతుగా మేము చెప్తున్నాము, చెప్పడం మా బాధ్యత, వినడం వినకపోవడం అనేటటువంటిది ఈశ్వరేచ్ఛ, దానికి ఎవరేం చేయలేరు. గురుగారు, మనం ముఖ్యంగా పౌర్ణమి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ పౌర్ణమిలో ఈ టాపిక్ వచ్చింది. సో పౌర్ణమి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పౌర్ణమి రోజు సాయంత్రం పూట ఏదైనా రెమెడీస్ చేసుకోవచ్చు అంటారా? చాలా మంది చెప్తుంటారు పౌర్ణమి వెన్నెల్లో పాలు పెట్టి లలిత సహస్రనామం చదివి అది మనం స్వీకరిస్తే అది మనకు మంచి జరుగుతుందని. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది శాస్త్ర సమ్మతమే అమ్మ. మనకు కంచికోట్, మనకు కంచి పరమాచార్య స్వామి వారు ఎవరైతే ఉన్నారో కంచి కామకోటి పీఠాధీశ్వరులు వారు కూడా ఈ విధానాన్ని సెలవిచ్చారు. ఎందుకు అంటే చంద్రుని యొక్క కాంతి కిరణాల్లో అమృతధారలు ఉంటాయి. అందుకని చక్కగా పాలు స్వామివారి యొక్క ప్రతిరూపం, అంటే ఆ చంద్రుని యొక్క ప్రతిరూపము పాలల్లో పడాలి. అలా పడుతూ శ్రీచక్ర యంత్రం కానీ లేదు అక్కడ దాకేందుకు అష్టదళ పద్మం వేసి ఆ పద్మంలో ఒక కంచు పాత్రలో చక్కగా పాలు పోసి లలితా సహస్రనామ పారాయణ మనస్సులో చేయాలి.
చేసి ఆ పాలను అమ్మవారికి చంద్రునికి నైవేద్యం పెట్టి ఆది వ్యాధి జ్వరాదులు రోగాలు రకరకాల సమస్యలు ఉన్నటువంటి వాళ్లకు ఆ పాలు తాగాలన్నమాట. అలా తాగితే శరీరము ఎంత శక్తి వస్తుంది అంటే 60 ఏళ్ళకు చనిపోయేటటువంటి అల్పాయుష్కులు కూడా దీర్ఘాయుష్మాలు అవుతారు, 100 సంవత్సరాలు బతుకుతారు. అలానే వాళ్ళకు ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. మనస్సు ఎప్పుడు ఆత్మజ్ఞానంతో పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. అందుకని ఎన్నో రకాల ఫలితాలు ఉంటాయి కనుక ఈ యొక్క విధానం అనేది శాస్త్రసమ్మతమే. కానీ చేసుకోవాలి అని అంటే శుచిగా ముందుగా ప్లాన్ చేసుకొని ఆ స్థలం భూస్థలము శరీరము అన్నీ శుద్ధి చేసుకొని చక్కగా పారాయణ చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. గురుగారు మొత్తం మీద పౌర్ణమి యొక్క విశిష్టతను తెలియజేసినందుకు ధన్యవాదాలు.